హంద్రీనీవా లైనింగ్ పనుల్లో 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పేరూరు డ్యాంకు నీరు రాకుండా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతాన్ని హంద్రీనీవా ఫేజ్ 2లో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతాన్ని ఎండబెట్టడానికే మరి మీరు ఏం సాధించినారు? ఈరోజు హంద్రీనీవా కాలువ కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏదో ఒకసారి పరిశీలించమని కోరుతా ఉన్న మీడియా మిత్రులందరినీ కూడా. మరి మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఏదైతే కాలువ లైనింగ్ పనులు చేసినారో 3850 కోట్ల కాంట్రాక్ట్ పనుల్లో దాదాపు 1000 కోట్ల దోపిడీ జరిగింది. కర్నూలు జిల్లాను, అనంతపురం జిల్లాను, సత్యసాయి జిల్లాను అందరినీ కూడా ఇబ్బంది పెట్టినారు. ఈ ప్రాంత రైతులందరినీ ఇబ్బంది పెట్టినారు. మీరు ఇదే 3850 కోట్లతో, ఇదే 3850 కోట్ల రూపాయలతో గాలేరు నగరి నుంచి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతానికి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పనులు దాదాపుగా 60% పూర్తి అయినాయో దాన్ని కొనసాగించి పూర్తి చేసి ఉండొచ్చు. అదేవిధంగా హంద్రీనీవా ఫేజ్ 2లో దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండొచ్చు. మరి పరిటాల సునీతమ్మ, నీకు పేరూరు డ్యామ్ కింద ఆయకట్టు ఉంది, నువ్వు గెలిచినావు రాప్తా నియోజకవర్గంలో. అదేవిధంగా అమిలినేని సురేంద్ర, పేరూరు డ్యామ్ కింద మీకు కూడా ఆయకట్టు ఉంది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో. పేరూరు డ్యామ్కు నీళ్లు విడుదల చేసేదానికి మీకు ఏమాత్రము కూడా చిత్తశుద్ధి లేదు. నీళ్లు పేరూరు డ్యామ్కి విడుదల చేస్తే డ్యామ్ కింద ఉన్నటువంటి ఇసుకను మీరు అమ్ముకోలేమనేటువంటి ఒక స్వార్థంతో మీరు పేరూరు డ్యామ్కు నీళ్లు రానికుండా చేసినారు.